జూన్ 5వ తారీఖు అనాలి, లేకపోతే జూన్ 4వ తారీఖు చాలా కీలకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఒరవడి సృష్టించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అంతకుముందు ఒకప్పుడు వంగవీటి రంగా కాపునాడు పెట్టినటువంటి సందర్భంలో వేదిక మీద ఉన్న ముద్రగడ పద్మనాభం వేరు. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుని ఇరకాటంలో పెడతా ఉద్యమించినటువంటి పద్మనాభం వేరు. అంతకుముందు పద్మనాభం రంగా తరహా వ్యవహారాలు అది వేరు. అనేక పార్టీలు మారడం కానీ ఆయన వ్యవహార శైలి. కానీ మొన్నటిసారి మాత్రం పూర్తిగా చంద్రబాబుకి చుక్కలు చూపించే ప్రయత్నంలో రైలు తగలబెట్టి ప్రజలకే చుక్కలు చూపించారు. మొత్తం మీద అది నాకేం సంబంధం లేదన్నారు. చివరికి ఆయన జోలికి వెళ్తే రచ్చరచ్చ చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన జనసేనానితో కలిసి వెళ్దాం అనుకుంటే జనసేనాని ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఫలితం ఆ తర్వాత ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళడం. అంటే ఒక ఈగో ఇక్కడ క్లాష్ ఏంటంటే, ముద్రగడ నేను గెలిచేది ఏంటి అన్న ఈగో పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ నా ఈగో హర్ట్ చేసినప్పుడు నేనెందుకు ఆయనకు అనుకూలంగా ఉండాలని జగన్కి అనుకూలంగా రావటం ఈయన చేసినటువంటిది. అంతకుమించి వేరే ఏమైనా ఉంటుందా? అంతకుమించి ఏమైనా పొలిటికల్ రైవలరీ ఉందా? పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభానికి ఇద్దరు వేరు పార్టీలు పెట్టుకోలేదు కదా. ముద్రగడ పద్మనాభం ఏం పార్టీ పెట్టుకోలేదు కదా, వైసీపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తాజా శపథం ఏదైతే ముద్రగడ పద్మనాభాన్ని ఉప్మా బ్యాచి అని విమర్శిస్తూ గత కొంతకాలంగా కామెడీ చేస్తూ ఉన్నారు జన సైనికులు. ఆ నేపథ్యంలో దాన్ని తప్పుబడుతూ సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరతానని శపథం చేయడం ద్వారా, ఒకవేళ అదే కాకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటానని ప్రకటించడం ద్వారా సంచలనమే సృష్టించారు. పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి అవుతారు. అదే గనక పవన్ ఓడితే ముద్రగడ పద్మనాభం గెలిచినోడు అవుతారు. జనాలు పద్మనాభాన్ని గెలిపిస్తారో పవన్ని గెలిపిస్తారో చూడాలి. ఎందుకంటే వంగా గీత కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయింది ఇప్పుడు.